ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మన పురాణాలలో సాముద్రిక శాస్త్రంలో శరీరంలోని పుట్టుమచ్చలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ముఖంపై ఉండే పుట్టుమచ్చలు ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును ప్రతిబింబిస్తాయని నమ్ముతారు. అందులోనూ స్త్రీలకు పెదవిపైన పుట్టుమచ్చ ఉంటే అది కేవలం సౌందర్యానికే కాదు, వారి అదృష్టానికి కూడా సంకేతమని అంటారు. మరి ఆడవారికి పెదవిపైన పుట్టుమచ్చ ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన శరీరంలోని ప్రతి అంగం మన గురించి ఏదో ఒక రహస్యాన్ని చెబుతుందని ప్రాచీన సాముద్రిక శాస్త్రం వివరిస్తుంది. పుట్టినప్పుడు ఏర్పడే మచ్చలు లేదా కాలక్రమేణా వచ్చే మార్పులు మన జాతకాన్ని, స్వభావాన్ని ప్రభావితం చేస్తాయి. పూర్వం రాజుల కాలంలో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు కూడా అమ్మాయి శరీర లక్షణాలను, పుట్టుమచ్చలను గమనించేవారు. ముఖంపై ఉండే మచ్చలు ఒక మనిషి మనస్తత్వానికి అద్దం పడతాయి. అందులోనూ పెదవిపైన పుట్టుమచ్చ ఉండటం అనేది చాలా అరుదుగా, విశిష్టంగా భావించబడుతుంది. ఇది ఆ స్త్రీకి ఒక ప్రత్యేకమైన ఆకర్షణను ఇవ్వడమే కాకుండా ఆమె జీవితంలో అనేక మలుపులకు కారణమవుతుంది. సాధారణంగా పెదవిపైన పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరిని మృదు స్వభావులు అని పిలవవచ్చు. వీరి మాటల్లో ఒక రకమైన మధురం ఉంటుంది. ఎదుటివారిని తమ మాటలతో సులభంగా ఆకట్టుకోగలరు. సాముద్రిక శాస్త్రం ప్రకారం పెదవిపైన పుట్టుమచ్చ ఉన్నవారు విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. వీరికి ఖరీదైన వస్తువుల మీద, మంచి ఆహారం మీద మక్కువ ఎక్కువ. సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అయితే పెదవికి కుడి వైపున ఉందా లేక ఎడమ వైపున ఉందా అనే దాన్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి. ఒక స్త్రీకి పై పెదవికి కుడివైపున పుట్టుమచ్చ ఉంటే ఆమె చాలా అదృష్టవంతురాలు అని అర్థం. వీరికి పని పట్ల చాలా నిబద్ధత ఉంటుంది. ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేసే వరకు నిద్రపోరు. వీరికి కుటుంబం అంటే చాలా ప్రాణం. ముఖ్యంగా భర్త మరియు పిల్లల పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉంటారు. ఆర్థికంగా వీరికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. వీరు అత్తగారింట్లో కూడా అందరి మన్ననలు పొందుతారు. వీరి వ్యక్తిత్వంలో ఒక రకమైన ధైర్యం, ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. సమస్యలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా ఎదురు నిలిచే తత్వం వీరి సొంతం. పై పదవికి ఎడమ వైపున పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు కొంచెం భిన్నంగా ఉంటారు. వీరు చాలా ఎమోషనల్. చిన్న చిన్న విషయాలకే బాధపడటం లేదా సంతోషించటం వీరి నైజం. వీరికి పట్టుదల ఎక్కువ. ఏదైనా సాధించాలనుకుంటే దాన్ని సాధించే వరకు వదలరు. వీరు అందరితో కలవడానికి కొంచెం సమయం తీసుకుంటారు, కానీ ఒకసారి స్నేహం చేస్తే ప్రాణమిస్తారు. వీరు తమ జీవితంలో సౌకర్యాల కంటే మనశ్శాంతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీరి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం చెబుతోంది. వీరు తమ సంపాదనను సేవింగ్స్ కంటే లగ్జరీలకే ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. పెదవికి సరిగ్గా మధ్యలో పుట్టుమచ్చ ఉండటం చాలా అరుదు. ఇలాంటి మచ్చ ఉన్న స్త్రీలు అద్భుతమైన నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు ఏ రంగంలో ఉన్నా సరే అక్కడ నలుగురిలో ప్రత్యేకంగా కనిపిస్తారు. వీరి మాటలకు విపరీతమైన విలువ ఉంటుంది. సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన వీరిలో కనిపిస్తుంది. వీరిని వాక్చాతుర్యం గల వ్యక్తులుగా అభివర్ణించవచ్చు. రాజకీయాలు, బోధన లేదా మీడియా రంగాల్లో వీరు రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెదవి పైన పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు కెరీర్ పరంగా చాలా అదృష్టవంతులు. వీరికి డబ్బు సంపాదించడం పెద్ద కష్టమైన పని కాదు. ఏదో ఒక రూపంలో వీరికి ధనప్రాప్తి కలుగుతూనే ఉంటుంది. వీరు వ్యాపార రంగంలోకి అడుగు పెడితే గొప్ప విజయాలు సాధిస్తారు. వీరికి ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఇతరులను ఒప్పించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి సేల్స్, మార్కెటింగ్ లేదా పబ్లిక్ రిలేషన్స్ వంటి రంగాల్లో వీరు అగ్రస్థానంలో ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షం వీరిపై ఎప్పుడూ ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. పెదవి పైన పుట్టుమచ్చ ఉన్న స్త్రీల వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. వీరు తమ భర్త పట్ల చాలా అనురక్తిని కలిగి ఉంటారు. వీరి దాంపత్య జీవితంలో ప్రేమ మరియు రొమాన్స్ ఎప్పుడూ నిలిచి ఉంటుంది. వీరు తమ ఇంటిని ఎంతో అందంగా అలంకరించుకుంటారు. అతిథులకు మర్యాద చేయడంలో వీరు ముందుంటారు. వీరి రాకతో ఆ ఇంటి అదృష్టమే మారిపోతుందని నమ్ముతారు. అయితే వీరు కొంచెం సున్నిత మనస్కులు కాబట్టి భర్తతో చిన్న చిన్న వాదనలు జరిగినప్పుడు త్వరగా ఆవేదనకు గురవుతారు. ప్రేమతో వీరిని ఎవరైనా సులభంగా లొంగదీసుకోవచ్చు. ఈ స్త్రీలు చాలా తెలివైన వారు. ఎక్కడ ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. వీరికి కొంచెం గర్వం కూడా ఉండవచ్చు, కానీ అది వారి ఆత్మగౌరవంగానే కనిపిస్తుంది. వీరికి ఫ్యాషన్ మీద అవగాహన ఎక్కువ. ఎప్పుడూ ట్రెండీగా ఉండటానికి ఇష్టపడతారు.
మంచి వస్త్రధారణ, సువాసన గల పెర్ఫ్యూమ్స్ అంటే వీరికి ప్రాణం. వీరు స్వతహాగా దయాగుణం ఉన్నవారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే తమకు తోచిన సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. సాముద్రిక శాస్త్రం పక్కన పెడితే వైద్య శాస్త్రం ప్రకారం పుట్టుమచ్చలు అనేవి చర్మంలోని మెలనోసైట్స్ అనే కణాలు ఒకే చోట చేరడం వల్ల ఏర్పడతాయి. ఇవి జన్యుపరంగా లేదా ఎండ ప్రభావం వల్ల రావచ్చు. చాలా వరకు పుట్టుమచ్చలు హాని చేయవు, కానీ పెదవి పైన ఉండే మచ్చలు ఒక్కోసారి రంగు మారుతున్నా లేదా పరిమాణం పెరుగుతున్నా డాక్టర్ని సంప్రదించడం మంచిదే. అయితే సాంప్రదాయకంగా పెదవిపై పుట్టుమచ్చను బ్యూటీ మార్క్ అని పిలుస్తారు. ఇది ఆ వ్యక్తి ముఖ వర్చస్సును పెంచుతుంది. కేవలం భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా పెదవిపై పుట్టుమచ్చ గురించి ఆసక్తికరమైన నమ్మకాలు ఉన్నాయి. చైనా సంస్కృతిలో పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారికి ఎప్పుడూ మంచి ఆహారం లభిస్తుందని, వారు ఎక్కడికి వెళ్ళినా ఆకలితో ఉండరని నమ్ముతారు. పాశ్చాత్య దేశాలలో దీనిని అదృష్టానికి మరియు సృజనాత్మకతకు సంకేతంగా భావిస్తారు. హాలీవుడ్ మరియు బాలీవుడ్ సెలబ్రిటీలలో కూడా ఇలాంటి మచ్చ ఉన్నవారు ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించడం మనం చూస్తూనే ఉంటాం. శరీరంలోని పుట్టుమచ్చలు మన భవిష్యత్తును సూచించవచ్చు, కానీ మన కష్టమే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. పెదవి పైన పుట్టుమచ్చ ఉండటం అనేది ఒక శుభ పరిణామం మరియు అదృష్ట సంకేతం. అయితే కేవలం పుట్టుమచ్చ మీద ఆధారపడి కూర్చోకుండా మన లక్ష్యాల కోసం కృషి చేస్తే ఆ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీపై మీకు నమ్మకం ఉంటే ఈ చిన్న మచ్చ మీ జీవితంలో పెద్ద విజయాలకు నాంది పలుకుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.